సాఫ్ట్ బాక్స్ యూజ్ చేసి తీసిన వీడియో ఇది. సో దానివల్ల లైటింగ్ అనేది ఎక్కువ ఓవర్గా పడకుండా సింపుల్గా ఎంత కావాలో అంతే పడుతుందన్నమాట. సాఫ్ట్ బాక్స్ అనేది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇక్కడ ప్రొడక్ట్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో కానీ నేను లింక్ పెడతాను. అక్కడి నుంచి మీరు చూడొచ్చు దాని వాల్యూ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం అన్బాక్స్ చేసి చూద్దాం. అది ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. డైరెక్ట్ బాక్స్ ఇది. సో రావడంతోనే మనకు బాక్స్ ఇలా వచ్చింది. సో అన్బాక్స్ చేద్దాము. మొత్తం అయితే టేప్ రావడం జరిగింది, బ్లాక్ కలర్ టేప్తోనే. అది కట్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్ ఇచ్చారు, ఏ ఇష్యూ లేకుండా. కాకపోతే పెద్దగా ఉంది. ఒక పౌచ్ వచ్చిందండి. ఈ పౌచ్లో మన లైక్ అంటే అంబ్రిల్లా టైప్ ఉంటుంది. ఇది పౌచ్ ఇచ్చారు. ఆ పౌచ్ లోపల అది ఇంత చిన్నదానికి అంత పెద్ద ప్యాకేజ్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇలా ఉంది లోపల. సో దీన్ని ఫోల్డ్ చేసి ఒక అంబ్రెల్లా టైప్ ఇవ్వడం జరిగింది. దాన్ని యాక్చువల్లీ ఏంటంటే వైట్ అనేది దాంట్లో రాదు, అది కూడా సపరేట్ ఇచ్చారు. దాన్ని మనకు మామూలుగా అయితే అతికిస్తే అతుక్కుంది అది మంచిగా. సో ఒరిజినల్ అయితే ఈ అంబ్రెల్లా సపరేట్ వచ్చింది, వైట్ సపరేట్ వచ్చింది. అది మనం చూస్తే అర్థమైపోద్ది. ఇక్కడ నుంచి జిప్ కూడా ఇచ్చారు. కింద మనకు లైట్ లోపలికి పెట్టడానికి ఒక జిప్, అంటే ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి జిప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడొచ్చు, మీకు మొత్తం చూపిస్తాను నేను. లైటింగ్ అనేది ఇలా వస్తుంది అనమాట. అలా బ్లింక్ అనేది కెమెరా వల్ల అట్లా వస్తుంది తప్ప డైరెక్ట్ అట్లా రాదు, క్లారిటీ వస్తుంది. చూడండి, పర్ఫెక్ట్ లైటు. ఇంకొంచెం డార్క్ ఇంకా చేసుకోవచ్చు మనము. నేను లైట్లో అది ఎక్కువ పెట్టాను, వోల్టేజ్ కొంచెం తగ్గించామనుకోండి. లేకపోతే దాంట్లో మనకు ఈ సైడ్ షాడోస్ ఉంటాయి, కొంచెం షాడో కవర్స్ కూడా ఉంటాయి. అది తెచ్చుకున్నాం అనుకోండి, డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.